అన్నారు. కానీ కట్ చేస్తే ఆడియన్స్ కి స్లో పాయిజన్ లాగా ఎక్కేసింది దేవర. ప్రస్తుతం థియేటర్ లో ఒక్క సినిమా కూడా లేకపోవడం, 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినిమా RRR తర్వాత గ్లోబల్ క్రేజ్ తో వచ్చిన సినిమా అవడంతో ఫస్ట్ డే దుమ్ము దులిపేసింది దేవర పార్ట్ 1. బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియాలో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల పరంగా టాప్ 10 లో నిలిచింది. 3 రోజుల్లో 304 కోట్లు, 6 రోజుల్లో 396 కోట్లు కొల్లగొట్టింది దేవర. మొత్తంగా ఫస్ట్ వీక్ లోని 400 క్లబ్ లో దేవర ఎంటర్ అయింది. మరి దేవర 1 హిట్ అయింది కదా, పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా అని ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవర 2 ఇప్పట్లో కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తారక్ కొరటాల ఇద్దరు కూడా కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్ లో పెట్టారు. వార్ 2 ఇప్పటికీ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యే వరకు దేవర 2 కోసం ఎన్టీఆర్ డేట్లు కష్టమే. దీంతో 2026 తర్వాత దేవర 2 ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ గ్యాప్ లో కొరటాల కూడా మరో ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఇదే జరిగితే దేవర 2 రిలీజ్ 2027 లేదా 2028లో ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి దీనిపై కొరటాల క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.